హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి అండ్ డ్రెసెస్‌కి ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సూదికి స్ట్రైట్‌గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. మిషన్ ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ని మీరు ఏ బ్లౌజ్కి లేదా డ్రెస్కి వేయాలనుకుంటున్నారో అది పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం పెట్టుకోవాలి. కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. సో ఈ విధంగా టైట్గా చేసుకోవాలి. టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ డ్రెస్ క్లాత్ మీద బటర్ఫ్లై డ్రా చేస్తున్నాను. మీరు కూడా సేమ్ మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోండి. నేను మల్టీ కలర్ బటర్ఫ్లైని ఎంబ్రాయిడింగ్ చేస్తున్నాను. ముందుగా బ్లూ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ని పైన పెట్టుకున్నాను. కింద నార్మల్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడు పెట్టుకున్నాను. ఇప్పుడు సెంటర్లో బ్లూ కలర్ని స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్ మిషన్తో చేసే ఎంబ్రాయిడింగ్కి క్లాత్ టైట్గా ఉండాలి. నేను మల్టీ కలర్ని యూస్ చేస్తున్నాను. ఇలాగా బటర్ఫ్లైని హాఫ్ కలర్స్ కింద వేస్తున్నాను. ముందుగా బ్లూ కలర్ని ఈ విధంగా వేసుకుంటున్నాను. మల్టీ కలర్ లేదా మీకు శారీ కలర్ కాంబినేషన్ అండ్ డ్రెస్ కలర్ ఏ కలర్ కాంబినేషన్ అయితే ఆ కలర్ కాంబినేషన్తో వేసుకోవచ్చు. ఇప్పుడు పింక్ కలర్ని వేస్తున్నాను. దారం మాత్రం ఫ్రీగా లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. టైట్గా ఉంటే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు ఫ్రీగా మూవ్ అవ్వదు, తెగిపోతుంది. ముందుగా మాత్రం దారాన్ని లూజ్గా చేసుకుని పెట్టుకోవాలి. శారీ కలర్ కాంబినేషన్లో 2 కలర్స్తో కూడా బటర్ఫ్లై వేసుకోవచ్చు. మీరు బ్లౌజ్కి వేసుకోవాలనుకుంటే నెక్ షేప్ డ్రా చేసుకుని ఇలా బటర్ఫ్లై డిజైన్ని నెక్ చుట్టూరు డ్రా చేసుకుని ఆ తర్వాత వేసుకోవాలి. నేనైతే డ్రెస్ క్లాత్కి చిన్న డ్రెస్కి వేస్తున్నాను, పై టాప్కి ఫ్రంట్కి. సో మీరు కూడా మీకు నచ్చిన విధంగా 2 కలర్ కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు. హెవీ లుక్గా చిన్నపిల్లలకి మల్టీ కలర్ అయితే బాగుంటుందని మల్టీ కలర్ వేస్తున్నాను. సేమ్ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ సేమ్ కలర్లో నార్మల్ రీల్ని తీసుకుంటేనే కలర్ కాంబినేషన్ నీట్గా ఉంటుంది. వేరే కలర్ తీసుకుంటే నీట్గా ఉండదు. సేమ్ కలర్ ఉండేలాగానే తీసుకోవాలి. బ్లౌజ్కి ఫుల్ నెక్ వర్క్ చేసింది ఎలా ఉంటుందో చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. అండ్ బ్లౌజ్కి కట్ వర్క్ బోర్డర్ ఏ విధంగా వేయాలో కూడా నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. వీడియో సగంలో ఆపేస్తే మీకు ఏమీ అర్థమవుదు. సో వీడియో ఫుల్గా చూడండి. నేను చాలా ఫాస్ట్గా పెడుతున్నాను వీడియో మీకు అర్థమవడం కోసము. లెంత్ లేకుండా వీడియోని పెడుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మల్టీ కలర్స్ కాబట్టి నేను కొంచెం హాఫ్ షేప్ మీకు నచ్చిన షేప్లో డ్రా చేసుకోండి. నేనైతే ఒక 5 కలర్స్ యూజ్ చేద్దామని 5 కలర్స్ బటర్ఫ్లైలో వచ్చేలాగా డిజైన్ చేస్తున్నాను. మీరు 2 కలర్స్ వచ్చేలాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వెరైటీ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది.
ముందుగా రఫ్ క్లాత్ మీద మీరు ట్రై చేయండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతే బ్లౌజ్ క్లాత్ మీద అండ్ డ్రెస్ క్లాత్ మీద వేసుకోండి. ఇప్పుడు స్కై బ్లూ కలర్‌ని తీసుకుంటున్నాను. కింద సైడ్ ఈ షేప్ మొత్తం ఫినిషింగ్ వచ్చేలాగా స్కై బ్లూ కలర్‌తో ఫిల్ చేసుకోవాలి. షేప్ మొత్తం బటర్‌ఫ్లై షేప్ మొత్తం వచ్చేలాగా ఈ కలర్‌తో మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు రఫ్ క్లాత్ మీద ట్రై చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వేయడం వస్తుంది. ఇలా మల్టీ కలర్స్‌తో బటర్‌ఫ్లై బాగుంటుందని మల్టీ కలర్స్ యూజ్ చేశాను. మీరు ఫుల్‌గా కంప్లీట్ అయిన బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో చూడాలనుకుంటే నా ముందు వీడియోస్‌లో ఉంది చూడండి. షేప్ పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. మీరు పెన్సిల్‌తో డ్రా చేసుకోండి ముందుగానేని. నేనైతే చాక్ పీస్‌తో డ్రా చేశాను. ఇటు సైడ్ కూడా సేమ్ ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్‌లో బ్లూ కలర్‌తో షేప్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే సెంటర్‌లో కుందన్స్‌ని కూడా అంటించేసుకోవచ్చు. సింపుల్‌గా కావాలంటే ఇలాగా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌తోనే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా సెంటర్‌లో కుందన్స్ అంటించేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బటర్‌ఫ్లై ఎలా ఉందో చూడండి. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ డిజైన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను ఈ బేబీ ఫ్రాక్ మీద వేస్తున్నాను ఇది. సో మీరు నెక్కి డిజైన్ చేసుకుని నెక్ షేప్ డ్రా చేసుకుని చుట్టూరు బటర్ఫ్లైస్ ఈ విధంగా చిన్న సైజులో వేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ అయిన బటర్ఫ్లై. నేను సెంటర్లో కుందన్స్ పెడుతున్నాను. హెవీ లుక్ కావాలంటే ఈ విధంగా కుందన్స్ని సెంటర్లో యాడ్ చేసుకోండి. ఇంకా హెవీ లుక్ కావాలంటే చూడండి మొత్తము కంప్లీట్ అయిన తర్వాత బటర్ఫ్లై వర్క్ చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి మొత్తం మగ్గం వర్క్ లాగా సేమ్ అలాగే ఉంటుంది. వర్క్ మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మగ్గం వర్క్ అన్న ఊడిపోతుందేమో కానీ ఈ నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ అస్సలు ఊడిపోదు. ఇలా గోల్డెన్ పూసలతో ఈ బటర్ఫ్లైని ఫిల్ చేసుకుంటే హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.